హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఆద్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు అర్థమైపోయే ఉంటుంది, ఇది అమ్మాయిల వీడియో, మేకప్ వీడియో అండి. మేకప్ అనేటప్పుడు గంటల సేపు అనుకుంటున్నారా? కాదండి, తక్కువ టైం తక్కువ ఐటమ్స్ బ్యూటిఫుల్గా కనిపించడం ఎలా, అదేనండి వాళ్ళ వీడియో. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే రాసుకున్నానండి. మీ దగ్గర ఏ సన్ స్క్రీన్ ఉంటే అది రాసుకోండి. తర్వాత నేను బీబీ క్రీమ్ వాడుతున్నా. ఇదేనండి ఫస్ట్ టైం నేను వాడడం బీబీ క్రీమ్. బయటికి వెళ్ళేటప్పుడు నేను ఎక్కువగా ఫౌండేషన్ వాడను. సరే ఇది ఉంది కదా, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇది అస్సలు నాకు నచ్చలేదండి. బ్లెండింగ్ చాలా కష్టంగా ఉంది. దానికి తోడు పెద్ద కవరేజ్ కూడా నాకేం ఇవ్వలేదన్నమాట. మీ దగ్గర మంచి ఫౌండేషన్ ఉంటే అది కొంచెం అప్లై చేసుకోండి. తర్వాత నేను ఫేస్ మొత్తం పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. పౌడర్ ఇయర్ ఆర్ నెక్ కి కూడా అప్లై చేసుకోండి, అది మర్చిపోవద్దు. చాలా మంది అప్లై చేయరు, చేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ బ్లష్ ఉందండి, ఇది 2-in-1 కింద వాడేస్తా నేను. చూసారా, నా దగ్గర బ్లష్ ఉంది కానీ బ్రష్ లేదు. సో నేను ఫింగర్ తోనే అప్లై చేసేస్తున్నాను, ట్యాప్ చేసి. సో నీట్ గా బ్లెండ్, డోంట్ వరీ, బ్రష్ అవసరం లేదు దీనికి. ఇలా 2-in-1 ఉన్న బ్రష్ నేను తీసుకుని ఐబ్రో ఫిల్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఐబ్రోస్ కూడా చేసుకోలేదు. ఐబ్రోస్ నావి చాలా థిక్గా ఉంటాయండి. సో నేను చాలా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే డార్క్గా అప్లై చేసేసుకుంటారు. కొంతమందికి ఐబ్రో తక్కువ ఉన్న వాళ్ళకి అలా చేయొద్దు. లైట్గా అప్లై చేసుకుంటేనే న్యాచురల్గా కనిపిస్తారండి, అది మర్చిపోకండి ఎప్పుడు కూడా. నేను ఇది మెబ్లిన్ వాళ్ళదండి, 2-in-1 కింద వాడేస్తాను, లైనర్ ఆర్ కాజల్ కింద. వింగ్ తీయడం చాలా ఈజీ అండి, ఇది ప్రాక్టీస్తో వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం రావట్లేదు అది ఇదని ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీగా వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ అండి మేకప్ అనేది. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. లైట్గా మస్కారా, చూసారా, లైనర్ చేసిన తర్వాత మస్కారా పెడితేనే లుక్ వస్తుంది ఐకి. ఎందుకంటే హెయిర్ అది పౌడర్తో అప్లై అవుతుంది కాబట్టి ఆ పౌడర్ అంతైనా కొంచెం పడుతుంది అనమాట, అది డల్గా వచ్చేస్తుంది. ఐలైనర్ మస్కారా పెట్టిన తర్వాత చూసారు ఎంత బాగుందో. లైట్గా లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను. నేను లైట్ కలర్ అప్లై పెట్టుకున్నానండి. నా డ్రెస్ చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను నేను. ఏంటో చూస్తున్నాను అనుకుంటున్నారా? అటు అద్దం ఉందండి, అందుకే చూసుకుంటున్నాను. మీకు వచ్చిన హెయిర్ స్టైల్, మీకు ఎకేషన్ బట్టి మీ హెయిర్ స్టైల్ మీరు చేసుకోవచ్చు. నేనైతే పఫ్ పెడుతున్నాను, ఎన్నఫ్ అనిపించింది అనమాట. 2 పిన్స్ పెట్టి సెట్ చేశాను. నాకు ఎందుకు పఫ్ సెట్. ఇదేనండి వాటి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.